యస్యాసౌ జలదేవతా స్ఫటికపూజ్యాగర్తి యోగేశ్వర. అంటే స్ఫటికలింగానికి జరిగేటటువంటి అభిషేకంలో అద్భుతం ఏది అంటే జలముతో అభిషేకం. రెండవది స్ఫటికలింగం నిర్గుణ స్వరూపం. స్ఫటికలింగం దగ్గరికి వెళ్ళి కూర్చుని దానికి జరుగుతున్నటువంటి అర్చన చూసినా, దానికి జరుగుతున్న అభిషేకం చూసినా అసలు పరబ్రహ్మము యొక్క స్వరూపము అవగతమవుతుంది అన్నారు. ఎందుచేత స్ఫటికలింగమునకు ఉన్న రంగేది అని అడిగారు అనుకోండి, అసలు స్ఫటికానికి ఈ రంగు ఉంటుందని చెప్పడం కష్టం. అది తెల్లగా ఉంటుంది. శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం అంటూ పరమశివుడు ఎలా ఉంటాడు అని వర్ణిస్తే స్ఫటిక మణినిభం పార్వతీశం నమామి. స్ఫటిక మణినిభం, స్ఫటికం ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉంటాడు. ఇప్పుడు స్ఫటికలింగం తెల్లగా ఉన్నదాని దగ్గరికి తీసుకెళ్ళి మీరు ఒక ఎర్ర పువ్వు ఇలా ఉంచారనుకోండి, స్ఫటికలింగం అంతా కూడా ఎర్రగా అవుతుంది. ఇప్పుడు ఎందుకు ఎర్రగా అయింది? దాని ముందుకు ఒక ఎర్రటి పువ్వు తెచ్చి పెట్టారు కాబట్టి లింగం ఎర్రగా కనపడుతుంది. పువ్వు ఇలా పక్కకి తీసేశారనుకోండి, స్ఫటికలింగము తెల్లగా తన సహజ స్థితికి వెళ్ళిపోతుంది. అందుకే స్ఫటికలింగ పూజలో ఒక వైభవం ఉంది. స్ఫటికలింగం యొక్క వైభవాన్ని ఆవిష్కరింప చెయ్యాలి అంటే సూర్యోదయ పూర్వం అభిషేకం చేసి చూపిస్తారు దాన్ని. ఇప్పటికీ రామేశ్వరం క్షేత్రానికి వెళితే తెల్లవారుజామున 4 గంటలకి ఒక స్ఫటికలింగానికి ఆరాధన చేస్తారు. ఆ సూర్యోదయ పూర్వం దీపం వెలిగిస్తారు. అది విద్యుత్ దీపం వేసేస్తే స్ఫటికలింగ వైభవం ప్రకాశించదు. అందుకే తెల్లవారుజామున ఆవునీతి దీపంలో కానీ నూనె దీపం కానీ ఉంచి పక్కలకి గుత్తి దీపాలను వెలుగుతాయి. అవి వెలుగుతున్నప్పుడు అసలు స్ఫటికలింగ వైభవం చూడాలి. అప్పటికి సూర్యోదయం అవనప్పుడు ఆ స్ఫటికలింగం కాంతు లీనుతుంది అంతరాలయం అంతా. అప్పుడు రామేశ్వరంలో ఏం చేస్తారంటే ఓ ఎర్రటి పువ్వు దాని ముందుకి ఇలా తీసుకొచ్చి ఉంచుతారు కింద నుంచి. శివలింగం అంతా ఎర్రగా అయిపోతుంది. ఆ పువ్వు తీసేస్తారు, స్ఫటికలింగం తెల్లగా కనపడుతుంది. అర్చకులు పక్కకెళ్ళి నిలబడతారు. తెల్లటి లింగం చూశాక మళ్ళీ ఒక పసుపచ్చటి పువ్వు తీసుకొచ్చి శివలింగం దగ్గర ఉంచుతారు. శివలింగం అంతా పచ్చగా అయిపోతుంది. ఆ పసుపు పువ్వు తీసేస్తారు. మళ్ళీ అర్చకులు పక్కకెడతారు, తెల్లగా కనపడుతుంది. స్ఫటికలింగం ముందు కూర్చున్నటువంటి భక్తులకి ఆ అనుగ్రహ కటాక్షాన్ని పంచిపెట్టాలి. ఇందువల్ల అంటే అసలు ఈ సృష్టి ఆవిర్భావమునందు వెలిసినటువంటి లింగము ఏది ఉన్నదో అది స్ఫటికలింగము. స్ఫటికలింగం అంటే ఆయన తప్ప వేరొకటి లేదు. ఈ సృష్టి అంతా ఆయనే, ఆయన తప్ప వేరొకటి లేదు. కాబట్టి ఆయనకి స్థాణుహు అని ఒక పేరు. స్థాణుహు అంటే కదలలేనివాడు అని కాదు, కదలడానికి చోటు లేనివాడు. ఆయన ఈ బ్రహ్మాండమంతా ఆవరించిపోయాడు. ఈ బ్రహ్మాండమే ఒక శివలింగ స్వరూపం అయినప్పుడు బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగా అంతా ఉన్నది శివలింగం ఒక్కటే.